అసలు ఎంబ్రియో అనేది ఎలా తయారీ అవుతుంది, ఆ తయారీ అయిన ఎంబ్రియో లోపలికేస్తే ఎట్లా అతుక్కుంటుంది, ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో ఏర్పడటం అంటే పిండం తయారీ అనమాట. ఈ పిండం అనేది యూజువల్గా న్యాచురల్ సైకిల్స్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ట్యూబల్ ఏరియాలో ఫస్ట్ ఫార్మ్ అవుతుంది. అంటే ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత చిన్నప్పుడు మనం మైటాసిస్ అని చదువుకుని ఉంటాం కదా, సో ఆ ప్రాసెస్లో డివిజన్ అవుతుంది. ఒక సెల్ 2 సెల్స్ అవడం, 2 సెల్స్ 4 అవడం, ఈ ప్రక్రియలో ఎంబ్రియో అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. అది ట్యూబ్స్లో నుంచి వెళ్ళి తల్లి బాడీ అంటే యూట్రస్ లోపల అతుక్కుంటుంది. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. కొంతమంది ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావడం లేదో, ఐవీఎఫ్కి అనేది మనం ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాము, వీళ్ళకి ఎంబ్రియో అనేది ల్యాబ్లో ఫార్మ్ అవుతుంది అనమాట. ల్యాబ్లో ఫార్మ్ అయినా న్యాచురల్గా ఫార్మ్ అయినా ఎంబ్రియో ఫార్మేషన్ అనేది ఒకటే పద్ధతి, ఏమి డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఐవీఎఫ్ ల్యాబ్స్ అనేవి యుట్రైన్ ఎన్విరాన్మెంట్, టెంపరేచర్ కానీ, ఆక్సిజన్ సప్లై కానీ, ఫుడ్ కానీ ల్యాబ్లో ఆ బేబీకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మైటోసిస్ అనే ప్రొసీజర్ ద్వారానే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఎంబ్రియో అనేది జెనెటికల్ పొటెన్షియల్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ పైన డిపెండింగ్ అవుతుంది. సో ఎంబ్రియో ఫార్మేషన్ కేపబిలిటీ అనేది కూడా దాని మీద డిపెండెంట్ అవుతుంది అనమాట. ఎంబ్రియో ఈ డివిజన్ తర్వాత 5 రోజు దాకా ఎంబ్రియో ల్యాబ్లో గ్రో అవుతుంది. 5 రోజు తర్వాత ల్యాబ్లో గ్రో అయ్యే శక్తి ఎంబ్రియోకి ఉండదు. ఎందుకంటే 5th డే ఎంబ్రియో అనేది ఖచ్చితంగా గర్భసంచిలో అతుక్కునే ఎంబ్రియో అనమాట. సో 5th డే దాకా గ్రో అయిన తర్వాత ల్యాబ్లో మనం గ్రో చేస్తే బేబీ అనేది మదర్ బెడ్కి అతుక్కోదు కాబట్టి ఫర్దర్గా గ్రోత్ అవుతుంది. సో ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఈ ఎంబ్రియోస్ని ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎంబ్రియో ఫార్మేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్.